అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చూపించబోయే రెసిపీ గుత్తి వంకాయ ఫ్రై అండి. గుత్తి వంకాయ ఫ్రై అంటే అందరికీ ఇష్టం కదా, అలాగే చాలా టేస్టీగా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. పప్పు సాంబార్ అప్పుడు సైడ్ డిష్ లాగా కూడా చాలా బాగుండిద్ది. ఎలా చేయాలో చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఒక స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకుందాం, అలాగే మినపప్పు. ఇవి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ధనియాలు జీలకర్ర వేసుకోవాలి. ముందే వేస్తే మాడిపోతాయి కదా. ఇవి లైట్గా ఫ్రై అయిన దాకా ఇలా ఫ్రై చేసి లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేయాలి, గుర్తుంచుకోండి. ఒక గుప్పెడు పల్లీలు కూడా వేసాను, ఇది కూడా ఫ్రై అయిపోతున్నాయి. పల్లీలు వేస్తే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు మనకి ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి. ఒక స్పూన్ ధనియాలు, అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మనకు ముందే ధనియాలు జీలకర్ర వేస్తే మాడిపోతాయి, అందుకని పల్లీలు శనగపప్పు, అందుకోసం పల్లీలు మినపప్పు శనగపప్పు ఫ్రై అయిన తర్వాత జీలకర్ర ధనియాలు వేసుకోవాలి. ఇప్పుడు కొన్ని ఎండు కొబ్బరి పలుకులు వేసుకోవాలి. ఇవి జస్ట్ అలా లో ఫ్లేమ్లో 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. స్టవ్ పూర్తిగా ఆపేసి పూర్తిగా చల్లారనిచ్చి మిక్సీ వేసుకున్నాము. ముందుగా వంకాయలకి ఇలా ఘాటు పెట్టుకొని కట్ చేసుకొని రెడీగా ఉంచి సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. నేను అన్ని వంకాయలు ఇలానే కట్ చేసి వేసాను. మీకు కావాలంటే తెల్ల వంకాయలైనా తీసుకోవచ్చు. ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇట్లా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు, సాల్ట్, కారం వేసుకుందాము. మీ టేస్ట్కి సరిపడా సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, అలాగే వెల్లుల్లిపాయలు వేసుకుందాం. మనకి స్టఫింగ్ కోసం చూసారు కదా, పొడి రెడీ అయిపోయింది. ఇప్పుడు వంకాయల్లో ఈ పొడిని మనం స్టఫ్ చేసుకోవాలి. ఓకే, ఇలా అన్ని వంకాయల్లో స్టఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, వంకాయలన్నీ ఇలా మనం డ్రై రోస్ట్ చేసుకున్న పొడి వేసి ఇలా స్టఫ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం స్టఫ్ చేసి పెట్టుకున్న ఈ గుత్తి వంకాయలు మొత్తం ఇలా వేసేసి మూత పెట్టేస్తే మనకి వంకాయ అనేది ఈజీగా ఫ్రై అవుతుంది కదా. ఆ స్టీమ్కి అనేది బాగా మగ్గిపోతాయి అన్నమాట. ఇలా మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో మనకి వంకాయలు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో 2-3 సార్లు అటు ఇటు కలుపుతూ ఉండండి. మగ్గిందేమో చూద్దాము. మధ్య మధ్యలో 2-3 సార్లు కలిపాను. ఇప్పుడు 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. చూసారు కదా, మనకి వంకాయ అనేది చక్కగా మెత్తబడిపోయింది. ఇప్పుడు ఫ్రై అయిపోయినట్టే. ఇలా 2-3 నిమిషాలు కలిపేసి మనం మిగిలిన స్టఫ్ చేసుకున్న పౌడర్ ఉంది కదా, అది కూడా వేసేసుకోండి. గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయినట్టుంది. మనం మిగిలిన పౌడర్ కూడా ఇలా వేసేసుకోవాలి. ఇలా 2-3 నిమిషాలు ఉంచేస్తే ఆల్రెడీ మనం ఇవన్నీ డ్రై రోస్ట్ చేసాం కదా, ఈజీగా పొడి కూడా ఫ్రై అయిపోతుంది. మార్కెట్లో ఎప్పుడైనా గుత్తి వంకాయలు కనిపిస్తే తీసుకొచ్చుకొని ఇలా ఫ్రై చేసుకోండి, చాలా బాగుండిద్ది. అంతే, ఎంతో ఈజీగా ఉండే గుత్తి వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. అంతేనండి, ఎంతో ఈజీగా ఉండే గుత్తి వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. పప్పు సాంబార్ అప్పుడు ఇలా సైడ్ డిష్లా చేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుండిద్ది. అలా కాకుండా వేడివేడి అన్నంలో ఇలా వేసుకొని తినేసినా కూడా చాలా బాగుండిద్ది అనమాట. తప్పకుండా మీరు ట్రై చేయండి.